ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశంలో అద్దెకు ఇల్లు ఇచ్చేవారికి కేంద్రం కొత్త రూల్స్. అవునండి, మీరు విన్నది నిజమే, నేను చెప్పింది నిజమే. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా ఎక్స్ప్రెస్ న్యూస్ టుడే ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 7 కోట్ల మంది ప్రజలందరికీ కూడా చేరే అవకాశం ఉంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా ఈ ఇంటి అద్దెకు సంబంధించిన ముఖ్య సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా మీకు వివరణ దొరుకుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఇలాంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పట్టణాలలో ఇల్లు తీసుకునే వారికి సరైన రూల్స్ తెలియక మనకు ఇంటి యజమానులు ఏదో విధంగా తప్పుదోవ పట్టిస్తూనే ఉంటారు. అదేవిధంగా ఇల్లు రెంటుకు తీసుకున్న వ్యక్తులు కూడా ఫేక్ సర్టిఫికెట్లను సమర్పించి ఇంటి యజమానులను మోసం చేస్తూ ఉన్నారు. కొందరు ఇంటికి ఇల్లులను అద్దెకు ఇచ్చి డబ్బులను సంపాదిస్తే మరికొందరు మాత్రం అద్దె ఇంట్లో ఉండి జీవితం పైన ఫోకస్ పెడుతూ ఉంటారు. ఇలాంటి తరుణంలో అసలు భారత ప్రభుత్వ చట్టం ఏం చెప్తుంది, ఇంటి అద్దెలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారతీయ చట్టం ప్రకారం 12 నెలల వరకు లీజుకు ఇచ్చినట్లయితే ఎలాంటి రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. 12 నెలలు కంటే ఎక్కువ ఇంటిని లీజుకు ఇచ్చినట్లయితే 1908 సెక్షన్ 17D ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది తప్పనిసరిగా ఉంటుంది. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోకి వెళ్ళి దీనిని రెన్యువల్ చేసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది. 11 నెలలు కానీ 10 నెలలు కానీ ఇల్లును లీజుకి ఇచ్చినట్లయితే ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. దీనిలో కరెంటు బిల్లు, నీటి బిల్లు వీటన్నింటినీ కూడా పొందుపరచాల్సిన అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఉదాహరణకు హైదరాబాద్ నివాసి హైదరాబాద్లో గృహాన్ని కలిగి అమెరికాలో ఉద్యోగ నిమిత్తం ఉన్నట్లయితే ఈ హైదరాబాద్లో ఉన్న ఇల్లును 2 సంవత్సరాలకు లీజుకి ఇచ్చినట్లయితే ఈ 2 సంవత్సరాల లీజుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినట్లయితే దీనిపైన అద్దెదారునికి కూడా అధికారం వెళ్ళే ఆవశ్యకత ఉన్నట్లు మనకు భారత ప్రభుత్వ చట్టం అయితే తెలియజేస్తుంది. కావున ఇల్లు అద్దెకు తీసుకునేవారు, అద్దెకు ఇచ్చేవారు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేసుకోండి.